నమస్తే అండి. మీ పేరు? నేను కుంభం కీర్తిరెడ్డి, భువనగిరి పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి కూతుర్ని. ఇక 2018-2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము కార్యకర్తలతో పాటు సమానంగా గ్రౌండ్లో పనిచేసాము. సో చెప్పండి, ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో 3 పార్టీస్ పోటీ, చాలా కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్ ఉంది. బీజేపీ నుంచి అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇక్కడ ఆనవాళ్యాలు లేవండి. ఆ పార్టీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పైగా బీజేపీకి వస్తే మాత్రం బీజేపీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలలో భువనగిరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో ఎంపీలాగా మన పార్టీ వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీరు చూసినట్టయితే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. సో ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే ఎంపీగా గెలుస్తారు. సో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో వచ్చి 4 మంత్స్ అవుతుంది. ముందు మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసే పనులలో ఎలా చలాకీగా ఉంటుంది అని అనుకుంటున్నారు? సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద కూడా ఫోకస్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన వెంటనే అందరి ఫోకస్ డెవలప్మెంట్ మీదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మన దేశ స్వాతంత్ర్యం రాకముందు పుట్టిన పార్టీ, ఎంతోమంది గొప్ప నాయకుల్ని తీర్చిదిద్దింది. అలాంటి పార్టీ మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ఫామ్ అయింది. ఇప్పుడు ఇదే మార్పు మనము రాష్ట్రాల్లో కూడా మొత్తం అంతటా దేశంలో కూడా చూస్తాము. ఎలాగైతే మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఇక్కడ మన రాష్ట్రంలో రేవంత్ అన్న గెలిచారో అలాగే రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారని మేము కోరుకుంటున్నాము. ఫైనల్గా ఏంటంటే మన భువనగిరి నియోజక ప్రజలందరికీ మీరు చెప్పాలనుకుంటున్న మాట ఏంటి? తిరిగి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్లో భువనగిరి కిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. సో మేమందరం కూడా దాని గురించి కష్టపడుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ పేరు? నా పేరు మధు. చెప్పండి, మరి ప్రస్తుతం ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం పక్కా. అది మెజార్టీ మీదనే, ఎంత మెజార్టీ 2 లక్షల 3 లక్షలనే ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా పోయింది. 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా లేదు టీఆర్ఎస్ పార్టీ. జనగామ మినహాయించి ఎక్కడ కూడా లేదు. అట్లనే ఇక్కడ చాలా కష్టపడ్డారు. ఇక్కడ గ్రౌండ్ వర్క్లో కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఈ బీజేపీ అంటున్నారు కానీ అవి గాలి మాటలు మాత్రమే. 7 నియోజకవర్గాలలో కలిసి 50,000 ఓట్లు కూడా రాలేము మొన్న అసెంబ్లీ పరిధిలో. టీఆర్ఎస్ పార్టీ అయితే ఆనవాళ్ళు లేకుండా పోయింది. అది బీజేపీ మాత్రం గాలి మాటలు అంతే తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇక్కడ బీజేపీ రావడం చాలా కష్టం. ఇక్కడ అంతా రూరల్ ఏరియా. బీజేపీ చేసింది ఏం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు భువనగిరికి ఆ ఎయిమ్స్ అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినాయి. వెంకటరెడ్డి గారు కూడా లాస్ట్ టైం ఎంపీగా ఉండి కూడా చాలా నిధులు రోడ్లోకి దీనికి చాలా నిధులు తీసుకొచ్చిండు. అంతే. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలపైన మీ అభిప్రాయం? 6 గ్యారంటీలు అనేవి ఖచ్చితంగా అమలు చేశారు. కాకపోతే తొందరగా వచ్చినాయి. ఒక 3 నెలలనే ఈ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అప్పటికే అయిపోయిందని చెప్పేసి కొందరు ఎద్దవా చేసి మాట్లాడుతున్నారు. కాకపోతే 5 సంవత్సరాల కాలం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి 2 లక్షల రుణమాఫీ చేస్తారు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాడని మాకు నమ్మకం ఉంది. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ పాలన చేసింది కదా, మరి ఇక్కడ ఏది అభివృద్ధి అనేది ఏం జరగలేదంటారా? అభివృద్ధి అంటే పేదలకు మాత్రం జరగలేదు. ఉన్న సంపన్నులకు రైతు బంధు లక్షల రూపంలో ఇచ్చారు కానీ ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ సకాలంలో జరగలేదు. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఐకేపీ సెంటర్లలో ఓట్లు కొనాలంటే కూడా ఒక్కొక్కరికి 6 కిలోలు 7 కిలోలు ఇక్కడ కట్ చేసుకున్నారు. దీని మీద స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వీళ్ళందరూ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఈ నియోజకవర్గంలో. ఏదో భువనగిరిలో ఎక్కడో టౌన్లో ఏదో 4-5 ఇళ్ళు ఇచ్చినారని రూరల్లో మాత్రం ఎక్కడ కూడా లేదు. ఇలాంటి పేద ప్రజలకు అందవలసిన పథకాలు మాత్రం అందలేదు. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నారు కదా, ఈ భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వస్తే నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన పనులు, ముందుగా వాళ్ళు చేపట్టాల్సినవి ఏంటి? 2 లక్షల రుణమాఫీ రైతులకు చేయాలి. ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి. పేద ప్రజలకు మాత్రం ఇండ్లు ఇవ్వాలి మేడం. ఎందుకంటే చాలామంది ఇండ్లు లేక చాలా అవస్థలు పడుతారు. 10 సంవత్సరాల నుంచి పేదవాళ్ళుగానే మిగిలిపోయారు. సంపన్నులుగానే ఉన్నారు కానీ పేదవాళ్ళకు లేదు. మళ్ళీ రైతులకు తాను పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేస్తే సరిపోద్ది. ముఖ్యంగా అది మళ్ళీ యువతకి ఉద్యోగాలు ఇవి జరిగితే సరిపోద్ది. ఓకే, రైట్. బాబాయ్ చెప్పండి, మీ ప్రాబ్లమ్స్ ఏమంటున్నారు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి భువనగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది ఎంపీగా? కాంగ్రెస్ ఎంపీ వస్తేనే మంచిగా ఉంటుంది. వచ్చేది కూడా ఆయన వస్తాడు.
ఇక ఒక 3 నెలలు కాలే లేని నిందలు పంపుతున్నారు వాళ్ళ మీద. ఎలాంటి నిందలు విన్నారు? ఎలాంటిదంటే 2 లక్షల రుణమాఫీ చేస్తలేవు, రైతులకు రైతు బంధు ఇస్తలేవు, ఇవన్నీ అంటుండు. ఆయన 5 ఏళ్ళ నుంచి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలే రైతులకు. మళ్ళీ 3 నెలల 90 రోజులలో చేస్తాడా? అవకాశం ఉన్నది 6 నెలలు చేస్తాడు, 1 సంవత్సరం లోపల చేస్తాడు. 5 ఏళ్ళ లోపు చేయకపోతే ఈయనను కూడా తీసేస్తారు ప్రజలే. ఆయన మనం నిలబెట్టిన ప్రజలు మనమే నిలబెడతాం, మనం సహకరిస్తే మనం కూర్చోబెడతాం. ఇప్పటికైతే వాళ్ళు చాలా హెల్తీ పడుతున్నారు. సరే అది చెప్పు, ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? పెన్షన్లు అవన్నీ కరెక్ట్గానే వస్తున్నాయా? నీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొన్ని 5 ఏళ్ళ సార్ పింఛన్లు కొత్త ఏం రాలే. ఎలక్షన్ల ముంగట ఒక ఊరికో 100 మందికి 50 మందికి వచ్చినాయి. 1000 మందికి పింఛన్లు అట్లా ఆగిపోయినాయి. రేషన్ కార్డు రాలే 5 ఏళ్ళ పొద్దు, అది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ 5-6 నెలల పింఛన్లు, ఈ రేషన్ కార్డులు అమలు చేసి రుణమాఫీ చేస్తే ఈ ప్రభుత్వానికి మళ్ళీ కళ్ళు మూసుకుంటూ వస్తుంది. ఎంపీగా కూడా బరాబరి గెలుస్తాడు, వాళ్ళు ఎంతన్నా పక్కా. సరే చెప్పండి. నా పేరు మొహమ్మద్ లైక్ అహ్మద్, ఇక్కడ మాజీ కౌన్సిలర్ మున్సిపల్. మరి ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు మైనార్టీ ఓటు బ్యాంకు. ఈ 7 నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ బలంగా ఉన్నది కాబట్టి ఈసారి కంపల్సరీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని మైనార్టీలు కోరుకుంటున్నారు. ఇది ముఖ్యం కాకుండా గతంలో కూడా గమనించడం జరిగింది. మరి అసెంబ్లీ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి మైనార్టీలు 1 సైడ్గా ఓటు వేసి గెలిపించుకోవడం జరిగింది. ఈసారి కూడా పార్లమెంట్ ఎలక్షన్లో ముస్లిం మైనార్టీలు మెజార్టీ ఉన్నారు. ఇక్కడ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపించుకోవాలని మరి ఒక సంకల్పంతో ఇక్కడ మైనార్టీసు మరియు ఇతర ప్రజలు పేద ప్రజలు కూడా అందరూ ఒక ఏకాభిప్రాయమే ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ స్థానం తప్పకుండా గెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ముందు నుంచి గిట్లా మేము ఒకటే చెప్తా ఉన్నాము, ప్రజలు గిట్లా గమనించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది చాలా బలంగా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇంటర్నల్గా వాళ్ళ కమిట్మెంట్ ఉందని ప్రజలకు తెలిసిపోయింది, మైనార్టీలకు మరీ ముఖ్యంగా తెలిసిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ లేదు, కేవలం అర్బన్లో మాత్రమే కొద్ది మేరకు ఉన్నది, రూరల్లో బీజేపీ ఓట్ బ్యాంక్ లేదు. అలాంటి స్థానాల్లో బీఆర్ఎస్ తోటి కమిట్మెంట్ అయ్యి ఏదో వాళ్ళు ఓట్ బ్యాంక్ సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నది. అది గమనించారు. తప్పకుండా ఈసారి బీఆర్ఎస్కు బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారు. తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు 100% గెలుస్తారు. ఓకే, చామల కుమార్ రెడ్డి గారు వచ్చినట్లయితే ముందుగా ఇక్కడ చేపట్టాల్సిన పనులు ఏంటి? ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని తొందరగా క్లియర్ చేయాలంటే మీరు ఏమనుకుంటున్నారు? ముందుగా ఈ పనులు పూర్తి చేయాలని, అవి ఎలాంటి పనులు? మరీ ముఖ్యంగా మేము అనుకునేది ఏంటంటే ముందు యూత్కు ఎంప్లాయ్మెంట్ కావాలి. ఆల్రెడీ ఆ దిశగా మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా కంపెనీలు చాలా ఉన్నాయి, పార్లమెంట్ స్థాయిలో కానీ భువనగిరి నియోజకవర్గ స్థాయిలో కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఉన్న ఉద్యోగాలు స్థానిక యువతకి ఇవ్వాలని ఒక ఆలోచనతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎంప్లాయ్మెంట్ కావాలి, యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎయిమ్స్, గతంలో నిమ్స్ ఉండే, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే నిమ్స్ ఏర్పాటు చేశారో దాన్ని ఏదో ఇంత మట్టి పోసి మేమే చేసినామని ఎయిమ్స్ చేసినామని బీజేపీ చెప్పుకుంటుంది. కానీ అలాంటిది ఏం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులే, ఆ డబ్బులే కొద్ది మేరకు వాళ్ళు కేటాయించారు అంతే తప్ప దాన్ని పూర్తి మేరకు అమలు చేయాలి. హార్ట్ సంబంధించింది కానీ న్యూరోకి సంబంధించింది కానీ డాక్టర్స్ లేరు ఇక్కడ ఎయిమ్స్కి. ఏమైనా ఇక్కడ రిఫర్ చేయడం గాంధీకి రిఫర్ చేస్తున్నారు. అలాంటివి కాకుండా గర్భిణీ స్త్రీలైనా సరే, హార్ట్కి సంబంధించిన కానీ ఏదైనా సరే హైదరాబాద్ పోకుండా ఎయిమ్స్ దానికి అందుబాటులోకి తేవాలని కూడా మేము గౌరవ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కోరడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఈ ముఖ్యం విద్య, వైద్యం, ఉద్యోగం, ఈ 3 ఉంటే మాత్రం తప్పకుండా యువత వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ముందడుగేస్తారని మేము సంకల్పంతో ఉన్నాము. వారికి కూడా మేము అదే కోరుతూ ఉన్నాము. విద్య, వైద్యం, ఉద్యోగం ఉంటే మాత్రం తప్పకుండా వాళ్లకు ఒక జీవితంలో నిలకడగా ఉంటారని మేము అనుకుంటున్నాం. మేడం, నా పేరు మొహమ్మద్ సమీర్. చెప్పండి. అంటే ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ రావాలి, ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారు. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారు ఉన్నారు, ఎన్ని అవి అవుతున్నాయి, ఎన్ని దౌర్జన్యాలు అవుతున్నాయి. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ప్రతిది పార్లమెంట్లో ప్రతి బిల్ని అది చేసి సపోర్ట్ చేసిరు వాళ్ళకి బీజేపీకి. అందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాం. సో కాంగ్రెస్ వస్తే అన్ని డెవలప్మెంట్స్ జరుగుతాయి అనుకుంటున్నారా? అన్నీ జరుగుతాయి మేడం.
ఆనాడు ఎయిమ్స్ది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చెప్పి ఇవాళ మంచిగా నడుస్తుంది. ఇవాళ మేము చేసిన గొప్పలు చెప్పుకుంటారు, ఎవరు చేయలే, కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి ముందు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఏమి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఎలాంటి అభివృద్ధి జరగలే, అన్నీ ఫాల్తూ మాటలు, ఏం చేయలే. అందుకని ప్రజలు బుద్ధి చెప్పారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఇప్పుడు మంచి 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. అమలు చేస్తలేరు అంటారు. ఎందుకు తొందరపడుతున్నారు? గవర్నమెంట్ వచ్చి 100 రోజులు కూడా కాలే, 100 రోజులు అయింది. అమలు అవుతుంది, ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుందని. సో మొత్తానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు భువనగిరి ప్రజలందరికీ? మంచిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే మంచి ఎంప్లాయ్మెంట్ యూత్కి అందరికి మంచిగా వస్తాయని కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. मैं भुवनगिर के लोगों से यही कहने की गुजारिश कर रहा हूँ, 2024 में कांग्रेस को जिताना है और चामला किरण कुमार रेड्डी साहब को एमपी बनाना है। क्योंकि सर आज माइनॉरिटीज़ को देखेंगे तो आज बहुत बीजेपी 1 CA NRC ये सब लागू करने की कोशिश कर रहे हैं। अगर एक ही पार्टी है जो सेकुलर पार्टी है वो कांग्रेस पार्टी है। इंशाल्लाह हम 2024 इलेक्शन में भी कांग्रेस पार्टी को वोट डालेंगे और सेंट्रल में भी कांग्रेस पार्टी आएगी और ये हमको यकीन है। और वो कांग्रेस पार्टी कर सकती है, हर किसी को इंसाफ करेंगी तो कांग्रेस पार्टी है, उसके सिवा कोई सी पार्टी नहीं है। इंशाल्लाह हम 2024 में भी कांग्रेस पार्टी को लेंगे और सेंट्रल में भी राहुल गांधी साहब को हम प्राइम मिनिस्टर देखना चाह रहे हैं। बस यही है। గాంధీ రుణం తీర్చుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మన భువనగిరి నుంచి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ అనే గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ 7 నియోజకవర్గాలలో ఒక 50,000 ఓట్లు మాత్రం కూడా వాళ్ళకు మొన్న పోలు కాలేదు అసెంబ్లీ ఎలక్షన్లలో. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ పనులు చేసుకోగలుగుతారు. మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తుంది ఏమంటే ఖచ్చితంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి, ఈ అభివృద్ధిని మరింత పెంచుకోవాలని ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ఆబిద్ అలీ అండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంలో 3 పార్టీల నుంచి పోటీ ఉంది ఎంపీగా. మరి ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? చూడండి అమ్మా, గత సంవత్సరము బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా దగ్గర ఎటువంటి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఈసారి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందామని చెప్పేసి చాలామంది భువనగిరి పట్టణ ప్రజలు, నియోజకవర్గంలో ఉన్నటువంటి మరియు ప్రతి ఒక్క ప్రజలు కాంగ్రెస్ కోటేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతులకు కానీ, పేదలకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ ఎటువంటి కూడా వాళ్ళు ఎటువంటి మంచి పనులు చేయకుండా ఈరోజు చూసినట్టయితే మరియు సెంట్రల్లో 50 రూపాయలకు లీటర్ ఉన్న పెట్రోలు 100 రూపాయలకు అయింది. 550 రూపాయలకు ఉన్న గ్యాస్ సిలిండరు ఇవాళ 1000 రూపాయలు అయ్యింది. కాబట్టి ప్రజలందరూ ఏకతాటికి వచ్చి ఈ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైతే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదింపిర్రో నిశ్శబ్ద విప్లవంగా మరి కని విని వెరగని ఈరోజు మన తెలంగాణలో మొత్తము కాంగ్రెస్కి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ కావడము, మరియు ఢిల్లీలో కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగులు, నవ యువత, మహిళలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దళిత బిడ్డలు అందరూ ఒక కంకణం కట్టుకొని వీళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజార్టీతో మా భువనగిరి జిల్లా ఎంపీగా గెలుస్తారు, గెలిపించుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భువనగిరి అసెంబ్లీ మేడం. సో చెప్పండి, మరి భువనగిరి నియోజకవర్గంలో ఇక్కడ నుంచి 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మరి ఈ 3 పార్టీలోంచి ఏ పార్టీ వస్తే భువనగిరి డెవలప్మెంట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 100% కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రకటించింది. తెలంగాణకు ప్రత్యేక నిధులు కావాలన్నా, ఏం కావాలన్నా మన ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి మన అత్యధిక ఎంపీ సీట్లు మనం కేంద్రానికి అందించినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించి తెలంగాణని అభివృద్ధి చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశిస్తూ ఉన్నాం. ఓకే, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే ముందుగా జరగాల్సిన మార్పులు ఏంటి?
ఇక్కడ మెయిన్గా కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఎయిమ్స్ ఇక్కడ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నది. తర్వాత డిగ్రీ కాలేజ్ లేదు, తర్వాత కొన్ని రోడ్లు ఉన్నాయి, చాలా కమిటీ హాల్స్ ఉన్నాయి, ఇంకా చాలా అనేక రకాల అభివృద్ధి వెనుకబడింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళకు 20 ఏండ్లు వెనుకకు పోయింది. అదే కాంగ్రెస్ పార్టీ వస్తే వితిన్ 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ చేసి చూపిస్తామని మా యొక్క ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, మీ పేరు? మహేష్ యాదవ్. మహేష్ యాదవ్ గారు చెప్పండి, మరి భువనగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? అంటే 3 పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. సో ఈ 3 పార్టీలో ఏ పార్టీ వస్తే భువనగిరి డెవలప్మెంట్ ఉంటుంది, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటున్నాం. రాష్ట్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పాలన చాలా బ్రహ్మాండంగా మంచిగా ఉంది, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రావాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీరు అనుకున్నవంటే రైతులకు కానీ మీకు మిగతా ఉద్యోగపరంగా ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా యువకులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కానీ పూర్తిగా యువకులకు, రైతులకు అందరికి మోసం జరిగింది. ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్న కేసీఆర్ ఇప్పటివరకు 9 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు నింపలేకపోయింది. 9 లక్షల ఉద్యోగాలు ఇస్తేనే కనీసం 1,00,000 ఉద్యోగాలు నింపలేకపోయింది. అదేవిధంగా 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ సంవత్సరానికి 1,00,00,000 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. ఆయన కూడా మొత్తానికి 10 ఏళ్లలో 1 కోటి ఉద్యోగాలు యువకులు ఇవ్వలేకపోయిండు. అదేవిధంగా రైతులకు కూడా రైతు రుణమాఫీ కానీ సబ్సిడీలు తీసేసి రైతులను పూర్తిగా నీరుగార్చే విధంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అనుకున్నంత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని మీకు నమ్మకం ఉందా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఒక 67,000 ఉద్యోగాలు ఒక 100 రోజుల్లోనే నింపడం జరిగింది. మాకు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి అవగాహన, నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా దేశంలో ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ ఒక యువ నాయకుడు ప్రధాని అయితే మా యువకుల అందరి ఉద్యోగాల కోసం ఆలోచిస్తాడని మేము అనుకుంటా ఉన్నాం. ఈసారి మా ఓట్లు కానీ మాకు రాహుల్ గాంధీ గారే ప్రధాని అయితే మంచిగుంటుందని మా ఆలోచన. రైట్, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే ఆయన చేయాల్సిన పనులు చేయాల్సిన మార్పులు ఏంటి? అంటే ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న ఎయిమ్స్ను ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిమ్స్ను ప్రారంభించడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించకపోవడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు, ఈ ప్రజల మధ్య ఉండే నాయకుడు కాబట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తాడనే నమ్మకం, యంగ్స్టర్ కాబట్టి మేము కిరణ్ అన్న గారికి మద్దతుగా నిలవడం జరుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. భువనగిరి ప్రజలకు అందరికీ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గతంలో బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రైతులను, విద్యార్థులను పూర్తిగా మోసం చేసింది. కాబట్టి ఈసారి మనం ఇండియా కూటమి వైపు, అదేవిధంగా కాంగ్రెస్ వైపు ఉండవలసిందిగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులు వేడుకొని చెప్తా ఉన్నాం. చందు అండి. సో చందు గారు చెప్పండి, ఇప్పుడు భువనగిరిలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే మీకు డెవలప్మెంట్స్, అభివృద్ధి అంతా బాగా జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నాం. ఎందుకండి? అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పాలన బాగాలేదనా, లేకపోతే ఇప్పుడు ఏదైనా మార్పు జరగాలన్నా మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కొత్త క్యాండిడేట్, యువకుడు, విద్యావంతుడు చామల కిరణ్ గారికి ఓటేసి గెలిపిస్తే భువనగిరి ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాము. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు బట్టగట్టేటట్టు అయితే లేదు, ఆల్రెడీ చచ్చిన పాము అది. ఇక బీజేపీ విషయానికి వస్తే బూర్నర్సయ్య గౌడ్ గారు ఇదివరకు వేసిరు, ఆయన వేసింది కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఏదో ఆయన పార్టీ మారి నేను బీసీ నాయకుడిని అది అని చెప్పుకుంటుండు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, నేను బీసీ నాయకుడు నిలబెట్టినాం అంటారు. అదే బీజేపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని తీసేసి రెడ్డికి ఇచ్చుకోరు, వీళ్ళు ఇక్కడ వచ్చి బీసీ నినాదం అని మాట్లాడుతున్నారు. చామల కిరణ్ గారు గతంలో యూత్ కాంగ్రెస్లో బాగా ఫైట్ చేసి ఇప్పుడు ఆయన తన పోరాటాన్ని చూసి అధిష్టానం గుర్తించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది. యువకుడిని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపిస్తామని అనుకుంటున్నాం.
థ్యాంక్ యూ. దీంతో పాటు ఇప్పుడు సోమయ్య గారు ఉన్నారు. ఆయన మున్సిపల్ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ కూడా. సో ఆయన ఏం చెప్తారు అంటే ఇక్కడ 3 పార్టీస్ టఫ్ కాంపిటీషన్ ఉంది, బీఆర్ఎస్కి, బీజేపీకి, అలాగే కాంగ్రెస్కి. సో ఈ 3 పార్టీలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది, మరి సోమయ్య గారు ఏం చెప్తారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సోమయ్య గారు. సో చెప్పండి, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? బీజేపీ పైన మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది? మేము స్వతహాగా కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటాం మేము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది మతోన్మాద పార్టీ. ఆ పార్టీకి మనగడ ఈ ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో వామపక్ష భావాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రెండే ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మొత్తం అంతరించిపోయింది. కాబట్టి ఇవాళ గెలిచేది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది 100% వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఇప్పుడు బీజేపీ మతపరమైన రాజకీయం చూపిస్తుంది అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అదే చెప్పేదే ఫైనల్ అదే. ఇప్పుడు వాళ్ళు మతం రాముడికి అయోధ్య రామయ్య టెంపుల్ కట్టించినంత మాత్రాన అది మత రాజకీయం అయిపోతుంది అంటారా? మీ మాటల్లో చెప్పండి. అది కాదండి, మేము అనేది ఏంటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భారతీయుడే, హిందుత్వవాదే. కానీ బీజేపీ వాళ్ళు ఎన్నికల ముందు రాగానే రాముడు, కృష్ణుడు, శంకరుడు ఈ పేర్లు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు. అందులో కొంత సఫలీకృతం అవుతారు. కానీ ప్రజలు గ్రహించుతారు. ఇక్కడ మన నల్లగొండ జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వామపక్ష భావాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. కాబట్టి అది ఎప్పటికప్పుడు వాళ్ళు బేరీ చేసుకొని వాళ్ళని ఈరోజు జరగబోయే ఎన్నికలలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తుంది. చామల కిరణ్ కూడా ఎంపీ తప్పకుండా అవుతాడు. బీఆర్ఎస్ పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ అది ఏమంటారు, అది ఎగిరిపోయిన గాలిపటం. ఇక దానికి చెప్పాల్సిన అవసరం లేదు. తెగిపోయిన గాలిపటం. అంతే, ఎగిరిపోయిన గాలిపటం, తెగిపోయిన గాలిపటం. దానికోసం ఎక్కువ చెప్పాల్సినంత అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ. ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ కూడా ఇక్కడ మన ప్రాంతం లేదు. కానీ వాళ్ళు హిందుత్వవాదం మీద బయటకు వస్తుంది తప్ప మేము అభివృద్ధి చేసినాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాము, ఇక్కడ ఈ ప్రాంతంలో మేము ఒక ఫ్యాక్టరీ పెట్టినాము, నిరుద్యోగులకు అవకాశం కల్పించినామని చెప్పేది లేదు. ఓన్లీ మత రాజకీయాలు చెప్తారు కాబట్టి మిగతా ఏమి లేవు. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? అది ఎక్కడ అండి మీకు మీరే చూస్తున్నారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. 100% ఇచ్చిన వాగ్దానాలను తూచ తప్పకుండా పాటిస్తున్నాం. ఈ మొత్తం పిఆర్ఎస్ ఏదైతే మనని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పెట్టిరో అవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. రైట్ అండి. ఫైనల్గా ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ కూడా అయిపోయాక అంతా కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని అనుకోండి అప్పుడు కూడా. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారం ఎలా ఉంటుంది అంటున్నారు మన రాష్ట్రం పైన? బ్రహ్మాండంగా ఉంటుందండి. గతంకు ఇప్పటికీ మీకు 3 నెలలు 4 నెలలనే మీకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఇవన్నీ కూడా ఇచ్చినాము. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో 6 గ్యారెంటీలు తప్పకుండా తూచకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. రైట్. ఇప్పుడు ఉచిత బస్సు పైన చాలా వస్తున్నాయి ఆరోపణలు. ఫ్రీ బస్సు వల్ల చాలామంది మహిళలు కొట్టుకోవడం, ఇంకోటి ప్రతి ఒక్కరికి ఇచ్చి తప్పు చేశారు. కొంచెం ఏజ్ లిమిట్ వాళ్ళకి, ఈ పలానా ఏజ్ వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుండేది అని అంటున్నారు. మరి మహిళలకి మాత్రమే ఫ్రీ పెట్టడం ఓకేనా? ఇంకా దాంట్లో ఏమైనా మార్పులు ఉండాలి? మహిళలకు సమరభాగం ఇవ్వాలండి. ఎందుకంటే మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది వాస్తవానికి. ఇప్పుడు ఇంటింటి ఏమంటారు ఇంట్లో పరిమితం అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా చైతన్యం కావాలని ఉద్దేశంతో ఇచ్చిన అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు ఏదైతే అవసరం ఉందో అవసరాన్ని బట్టి పోవాలి తప్ప మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఇది దుర్వినియోగం కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది మహిళలు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే కూరగాయల రేటు పెరిగిందని భువనగిరి మార్కెట్లలో వస్తుంది. ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది. దాన్ని కూడా మనం మహిళలు కూడా గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సో కొంతమంది ఏమంటున్నారంటే మహిళలకు ఇచ్చి మంచి పనే చేశారు, కాకపోతే కొంతమందికి ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళకి అంటే వృద్ధులకు కూడా ఫ్రీ బస్ పెట్టుంటే బాగుండేది అని అంటున్నారు. దానిపైన కర్ణాటకలో ఏదైతే ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన దగ్గర కూడా ఇచ్చారు కాబట్టి దాన్ని కొద్దిగా చేయాల్సిన అవసరం ఉంది లేదని. రైట్ సోమయ్య గారు, ఫైనల్గా ఈ భువనగిరి ప్రజలందరికీ మీరు ఏం మాట చెప్పాలనుకుంటున్నారు? 100% భువనగిరి ప్రజలు చెప్పాల్సింది ఏంటంటే 100%కు 100% ఈ మతోన్మాద పార్టీని మొత్తం బీఆర్ఎస్ని దొంగలు కాలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి మీ సందర్భంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అవేజ్ అండి, భువనగిరి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్, యోజన కాంగ్రెస్. సో చెప్పండి, ముందు మన కాంగ్రెస్ అధికారం ఎలా ఉండబోతుంది? ఇచ్చిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కర్ణాటక తరహాలోనే భువనగిరి తెలంగాణ రాష్ట్రంలో కూడా దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం. సో ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో తప్పకుండా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే వస్తారంటున్నారా? భువనగిరి గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ.
చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. 101% మేము అందరం కార్యకర్తలం, యువజన సైనికులం అందరం కూడా కంకణబద్ధులమై ఎలాగైతే 40 సంవత్సరాల తర్వాత భువనగిరిలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు గెలిచిర్రో అదే తరహాలో భువనగిరిలో ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఎంపీ గెలవడం జరిగింది. ఈసారి పార్లమెంట్ స్థాయిలో 7 ఎమ్మెల్యేలలో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపించిన ప్రజలందరికీ మరొక్కసారి ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఓటు అడిగి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలను వాళ్ళకు వివరించి ఎంపీగా కూడా గెలవడం జరుగుతుంది. సో సెంట్రల్లో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి అని చెప్పి 2 కూటమిలను పెట్టారు. మరి ఈ కూటమిల వల్ల ఏంటి, ఎవరు వస్తారంటున్నారు సెంట్రల్లో కూడా? బీజేపీ అనేది ఒక మతోన్మాద పార్టీ. వాళ్ళు ఈసారి 400 పార్ అంటున్నారు, కానీ దేశ ప్రజలందరూ తడి పార్ అన్నట్టుగా దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీ లాంటి నాయకుడిని ఈ దేశానికి నవనిర్మాణం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గారిని ఈ ఎలక్షన్ అనేది కాంగ్రెస్ బీజేపీ కాకుండా రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ అన్నట్టుగా చూస్తున్నారు. కాబట్టి ఈసారి అవకాశం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అవుతారని మేమందరం చెప్పదలుచుకున్నాం. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అనేది 148 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. ఇలాంటి సునామీలో ఈసారి ఇండియా కూటమితోని భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఎలా అయితే బీఆర్ఎస్ వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్తోని ఎలా అయితే ఇక్కడ చెప్పడం జరిగిందో, ఇలా ఎక్కడ కొట్టుకుపోయిందో అదే తరహాలో కూడా భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గెలవడం ఖచ్చితం ఖాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఎండి మజర్ అండి, డిసిసి ప్రధాన కార్యదర్శి, యాదాద్రి జిల్లా. ఓకే, చెప్పండి, మరి భువనగిరి నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? భువనగిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ వస్తుందని భావిస్తున్నాను. సో మరి ఇంతకుముందుకు బీఆర్ఎస్ పాలన ఉంది, ఇప్పుడు నెక్స్ట్ మన కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక్కడ ముందు జరగాల్సిన మార్పులు ఏంటంటారు? గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరు, రైతులు కానీ, ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు ఈసారి కేంద్రంలో మార్పు జరగాలని కోరుకుంటున్నారు. సో మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాల గురించి ఇచ్చారు. మరి ఆ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తారు. మరి రాబోయే రోజులలో ఆగస్టులో, నిన్న చెప్పారు, ఆగస్టులో కూడా రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు. అలాగే అన్ని గ్యారెంటీలు కూడా అమలు చేసి ఇంకా వేరే రకంగా ఏ రకంగా ప్రజలకు జరిగే కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, మరి మొత్తానికి ఇక్కడ భువనగిరిలో మన కాంగ్రెస్ పార్టీ వస్తే ముందుగా మన విద్యార్థులకి, వృద్ధులకి, రైతులకి చేయాల్సిన న్యాయం, జాబ్ పరంగా, విద్యాపరంగా రైతులకి ఆ విధంగా మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ముఖ్యంగా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వెన్నుదన్నుగా ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు చూస్తూ ఉంటే మరి కేంద్రంలో రైతులని ట్రక్కులతో తొక్కిచ్చిన ఘనత మోడీది, రైతులకి వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చిన ఘనత మోడీది. కాబట్టి ఈసారి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడుతుంది. గత 10 సంవత్సరాల నుంచి రైతుల పక్షాన పోరాటం చేసింది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రైతులను పూర్తిగా సహకారం చేస్తుంది. ఎటువంటి సమస్యనే రైతుల సమస్యల మొదట తీసుకొని, అలాగే ఇక్కడ ఉన్న కొన్ని కేంద్రం మరి ఇటువంటి రోడ్లు కానీ ఎటువంటి రోడ్లు కూడా అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే రోడ్లను కూడా ముందు తీసుకుపోయి రోడ్లు కూడా వెడల్పు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటుందని అనుకుంటున్నాను. మండల అధ్యక్షులు సత్యరెడ్డి గారి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం.
एनएसयूआई, यूथ कांग्रेस, महिला कांग्रेस और आप सभी कार्यकर्ताओं ने बहुत अच्छे से काम किया। इसी के साथ साथ कोमल वेंकट रेड्डी जी, राजगोपाल रेड्डी जी, इनका नाम सिर्फ तेलंगाना नहीं पूरे देश में प्रसिद्ध है। पूरे देश में लोग रेड्डी ब्रदर्स ऑफ भोंगिर से उनको जानते हैं। ये पार्लियामेंट निश्चित तौर पर चामला किरण रेड्डी जी के प्रत्याशी होने पर हम जीत रहे हैं। बस ये जीत की जो मार्जिन है हमें ये डिसाइड करनी है, और ये डिसाइड करने के लिए मैं यहाँ पर आज एक वादा करना चाहूँगी एज यूथ कांग्रेस इंचार्ज कि हमारे यूथ कांग्रेस की सारी टीम, मेरे यहाँ के जिला अध्यक्ष नरेश बद्रे, मेरे पार्लियामेंट इंचार्ज गणेश रेड्डी, सुरेश, यहाँ पे मेरे प्रेजेंट में नेशनल कोऑर्डिनेटर सारी, इन सब का खून पसीना एक होगा और ये डिसाइड होगा कि यहाँ पर हम कितने मार्जिन से जीतेंगे। आने वाले टाइम पे 4 जून को जब रिजल्ट आएगा तो भोंगिर से हमारे पार्लियामेंटेरियन चामला किरण रेड्डी जी की विक्ट्री रैली जो होगी, वो विक्ट्री रैली पार्लियामेंट तक जब जाएगी तो उसमें एक और बहुत बड़ी खुशी की बात यह होगी कि इसी तरीके से एक एमपी जोड़ते हुए आने वाले टाइम के हमारे भावी प्रधानमंत्री राहुल गांधी जी की विक्ट्री रैली में आप सभी का बहुत बड़ा हाथ होगा। और इसीलिए मैं चाहूंगी कि आप लोग एक बार जोरदार एक नारा लगाइए, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी, राहुल गांधी, राहुल गांधी। శాసనసభ్యులు మా అన్న అనిల్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు భోగిర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వేసినటువంటి మున్గోడు శాసనసభ్యులు మా గురువరులు అన్న రాజగోపాల్ రెడ్డి గారికి, ఈనాటి పెళ్లి కొడుకు కదా, ఈనాటి పెళ్లి కొడుకు మన ఎంపీ అభ్యర్థి శ్యామల కిరణ్ గారికి, పెద్దలు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి మాజీ జడ్పీ చైర్మన్ పెద్దలు అసెట్ నారాయణ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు అండం సంజయ్ గారికి, ప్రమోదన్న గారికి మీరు నిలబడ్డట్టుగా బాధ్యత తీసుకొని భారీ మెజార్టీ గెలిపించాలి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నా, ఇలా భోగిర్ పార్లమెంటు అక్కడ ఆలేదు కానీ భోగిర్ కానీ ఈ 7 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ ఇచ్చినట్లయితే అదే స్ఫూర్తితోటి చామలతోటి ఢిల్లీ నుంచి భారీ తీసుకొచ్చి 2 నియోజకవర్గాలు అభివృద్ధి చేద్దామని చెప్పి నేను కోరుకుంటున్నా.
ఇవాళ భారీ మెజార్టీని 17 సీట్లలో భోగి సత్తా చాటాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ, ఇంకొక విషయం, చాలా మంది కార్యకర్తలు 10 సంవత్సరాలుగా అధికారం లేకుండా ఇబ్బంది పడ్డారు. ఎన్నో కేసులకు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. మేము మీ తరఫున, మేము ప్రజాప్రతినిధులుగా, మేము ఎమ్మెల్యేగా పెద్దలు అనుకున్నా ఇక్కడ మీ లైన్గా మీకు అండా ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో మీ గెలుపుకు మేము కష్టపడతాం. మిమ్మల్ని అక్కడ కాదు ఇక్కడ కూర్చోబెట్టడానికి మా వంతు మేము ఉంటామని చెప్పి ఎవరు కూడా అలయ్యపడుతూ రేపు స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీగా, ఎంపీపీగా, ఎంపీటీసీగా, జెడ్పీ చైర్మన్గా మిమ్మల్ని కూర్చోబెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. కాబట్టి ఈ ఉన్న సమయంలో గెలుపు ఖాయమైంది. కానీ అక్కడ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇవ్వాలి. ఇలా 15 సీట్లు ఖాయమైనాయి. కానీ 15 సీట్లలో భోగి భారీ మెజార్టీ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో మన భోగిలో ఉన్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. మీ గ్రామంలో బూత్ల వల్ల ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రచారం చేసినప్పుడే మనకు భారీ మెజార్టీ వస్తుంది. కాబట్టి నిజంగా కార్యకర్త కష్టం ఒక కార్యకర్తగా తెలుసు. మీరెవరు ఇబ్బంది పడదు. అధికారం లేనప్పుడు వస్తున్నాం, అధికారం వచ్చింది. రేపు అధికారాలు అందాలి. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు అందాలంటే మీతోటే సంక్షేమ పథకాలు అందాయి. మన గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చిండు. మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. రేపు మీకు ఇల్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డు వస్తుంది. కొంతమంది చెప్తున్నారు, నిన్ననే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఆగస్టు 15 లోపు ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి మీరు గర్వంగా చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా పార్టీ కంటే కష్టపడ్డ కార్యకర్తను మేము కడుపులో పెట్టుకుంటాం. కాబట్టి మీరెవరు ఆధారపడదు. మీ వెనుక ఇంత పెద్ద అధిష్టానం ఉంది, ఇంత పెద్ద నాయకులు ఉన్నారు. మీకు ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీలో, వచ్చే స్థానిక సంస్థల్లో మీ అందరినీ ప్రజాప్రతినిధులుగా చేసే బాధ్యత. కాబట్టి యువ నాయకుడు, మా ఇద్దరికి తోడుండే నాయకుడు కిరణ్ నన్ను ఢిల్లీకి పంపితే ఢిల్లీ నుంచి భారీ నిధులు వస్తాయి. కాబట్టి మీరందరూ కష్టపడి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి, మా గుళ్ళ అనుభవానికి ప్రత్యేకంగా జై కాంగ్రెస్ సపోర్ట్ రాగలుగుతుందా? జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. థ్యాంక్ యూ. మరి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియతమ నాయకులను చూస్తే వేదిక ఎక్కుతారు, అలా కలుసుకోవాలనే ఒక ఆవేశంతో వేదిక ఎక్కుతారు. ఇట్లా మరి కాంగ్రెస్ అంటేనే ఇట్లా ఉంటుంది, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది, మధ్య మధ్య ప్రజాపాలన కనిపించిన అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. చాలా గొప్ప విషయం. 40 ఏళ్ళు పార్టీని కాపాడుకున్నారు. 40 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడ్డారంటే ఇది మీ యొక్క పట్టుదల. నేను అనుకుంటా యూత్ కాంగ్రెస్ చేసే మీటింగ్ ఇవన్నీ జరుగుతుంటే చూస్తుండేది, సరే మీటింగ్లు అవుతున్నాయి అన్ని జరుగుతుంటే అని చెప్పి మొన్న ఎలక్షన్ అప్పుడు సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న యూత్ అంతా కూడా కాంగ్రెస్ పట్ల ఉన్నారు. కాంగ్రెస్ పట్ల యువకులంతా ఎందుకున్నారు కాంగ్రెస్ అంటే? మరి కాలేజ్ నుంచి మొదలైన ఎన్ఎస్యుఐ, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్, గ్రామాలలో వార్డులలో ఎక్కడికక్కడ మరి తెలంగాణ జెండా పట్టుకొని కాంగ్రెస్ జెండా రెపరెపలాడించిన ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అంటే యూత్ వల్లనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ యూత్ ఎన్ఎస్యుఐ అందరి వల్లనే కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. యువకులు 60 ఏళ్ళ 50 ఏళ్ళ లోపల ఉన్న ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పట్ల ఉంది. మొన్నటి గెలుపంతా 50 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళనే అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మీకందరికీ కూడా 50 ఏళ్ళ ఓటర్ మన దిక్కున్నాడు. ఇప్పుడు ఓటరు 50 ఏళ్ళ తర్వాత దాటిన వాళ్ళు కూడా మన దిక్కు తిరుగుతారు. ఈ రోజు పెన్షన్ మనం ఇస్తున్నాం, ఇందిరా మిల్లు మనం ఇస్తున్నాం. 9 ఏళ్ల పాటు ఇండి అనే ఒక్క ఇల్లు అనే సిగ్గు లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇల్లు ఇచ్చిందా? రైతు రుణమాఫీ చేయడానికి 10 ఏళ్ళు కదా సిగ్గుమాలిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు గంగల గడిపినరు. ఇల్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, నిరుద్యోగ వృత్తి ఇయ్యలే, ఏ ఒక్క కార్యక్రమం
మీకు ఒకటి చెప్తా ఉన్నా, ఈ మధ్య కాలంలో ఎక్కడ గ్రామాలు తిరిగినా, ఎక్కడ వార్డు తిరిగినా, ఏ మహిళను చూసినా సంతోషం అవుతుంది. వాళ్ళ ముఖంలో వాళ్ళ కళ చూస్తే ముఖంలో సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఒక ప్రజాపాలన ఉన్నది, ప్రజల పాలన, ప్రజాస్వామ్య పాలన, గడిల పాలన పోయింది. సామాన్యుడికి నాయకులు చేరవరు, సామాన్యుడికి మంత్రులు చేరవరు, సామాన్యుడికి ముఖ్యమంత్రి చేరవరు. ప్రజాపాలన మరి ప్రగతి భవన్ తీసేసి ఈరోజు మరి ఈరోజు మనం కూడా పెట్టుకుంటామని చెప్పి పూలే గారి పేరు మీద పూలే భవన్ పెట్టుకొని, అంటే ప్రజల భవన్ అది ప్రజాభవన్. మరి ఆడికి అక్కడ కూడా మన వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది ప్రజాభవన్ సందర్భంగా. ఆ తర్వాత గ్రామాలకే ప్రభుత్వమే దిగొచ్చి, అధికారులు దిగొచ్చి, ప్రజాప్రతినిధులు వచ్చి మన విజ్ఞాపన పత్రాలు అన్నీ కూడా తీసుకున్నారు. ఒక మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి ఒక మంచి వాతావరణం ఉంది, సంతోషమైన పరిస్థితి ఉంది. కానీ భోగిరి విషయానికి వస్తే కూడా మీకు చెప్తున్నా మిత్రులారా, ఈరోజు భోగిరికి సంబంధించి కూడా మనకు 10 ఏళ్ల కాలంలో సాగునీరు కాలువలకు నీళ్లు రాలే, బునియాది కానీ పిల్లలపల్లి ధర్మారెడ్డి కాలువలకు నీళ్లు రాలే, కాలువలకు నిధులు రాలే. ఆ కాలువలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. మూసీ ప్రక్షాళన కాలే. అంతకుముందు 2 సార్లు ఉన్న ఎమ్మెల్యే దాన్ని పట్టించుకోలే. అంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ అనేక సార్లు మాటిచ్చారు, నిమ్స్ చేస్తామని మాటిచ్చారు, నిమ్స్ కాలే. దాన్ని కాంగ్రెస్ హయాంలో చేపట్టారు. ఈ సాగునీరు కాలువలు 3 కాలువలు కూడా కాంగ్రెస్ హయాంలో చేపట్టినాం. నాడే నిధులు ఇచ్చాం. ఆ కాలువలు మళ్ళా కంప్లీట్ కాలే. మధ్యలో ఇదే రాజగోపాల్ రెడ్డి గారు వారికి సొంత నిధులు కూడా పెట్టి ఆ పిల్లలపల్లి బునియాది గారి కాలువలకు ఆ కాలువలు కూడా కొంతవరకు కంప్లీట్ చేసిన పరిస్థితి ఉండదు. ఈరోజు మిత్రులారా, ఈరోజు చెప్తున్నాం, 10 ఏళ్ల నుంచి భువనగిరిల సాగునీరు కాలువలు కాదు, మూసీ ప్రక్షాళన కానీ నిమ్స్ను మరి రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం చేపట్టినప్పటికీ నత్తనాడుగా నడుస్తుంది. మరి ఆ నిమ్స్ ఎయిమ్స్ అయింది, అది కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కార్యక్రమాలకు సపరేట్ ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తున్నాం. మన జిల్లాకు సంబంధించిన, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చాలాసార్లు కలిసాం. 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సాగునీరు కాలువలైన బునియాది కానీ పిల్లలపల్లి ధర్మారెడ్డి కాలువలు కంప్లీట్ చేసుకోవడానికి సందర్భంగా చెప్తున్నాం. పూర్తి నీళ్ళతోటి వ్యవసాయం చేసుకుంటున్నారు మన రైతులు. మరి అదే 60,000 ఎకరాలు వాడతాయి. ఈ 3 కాలువల కింద 60,000 ఎకరాలు వాడాలంటే ఎంత డబ్బులు అంటే కనీసం 10,000 కోట్లు కావాలి. అదే ఒక ప్రాజెక్ట్ కడితే మాకు 400 కోట్లు ఇవ్వండి, మాకు 60,000 ఎకరాలు వాడతాయి. ఈ రైతాంగం అంతా మంచిగా ఉంటుంది, సంతోషం ఉంటుందని చెప్పి పదే అడిగినాం. ఆ నిధులు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. పెద్ద రాజగోపాల్ రెడ్డి గారి వారి సహాయం కూడా తీసుకొని ఈ కాలువల మీద ఈ యొక్క 3 కాలువలు 5 నియోజకవర్గాలకు సంబంధించినవి. భువనగిరి నియోజకవర్గం కాదు, మునుగోడు, రకరకాల తుమ్మకుర్తి, ఆలయం కూడా మేమందరం ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నంటే చాలా ముఖ్యమైన అంశం అది. 400 కోట్లు మినిమంగా తెచ్చుకొని అంతకుముందు 550 కోట్లు శాంక్షన్ చేస్తాం. డబ్బులు సరిపోలేమంటే కొంచెం తక్కువ చేసి 400 కోట్లు శాంక్షన్ చేయాలి. పైసలు కావాలి, కాలువలు కావాలి, మూసి మీద వంతెనలు కావాలి, రుద్రవెల్లి బ్రిడ్జ్ కావాలి, సంకల్ బ్రిడ్జ్ కావాలి, ఇక్కడ భోగిరి నుంచి చౌటుప్పల్ పోయే సంకల్ బ్రిడ్జ్ కావాలి, అక్కడ మరి ఇంద్రియాల బ్రిడ్జ్ కావాలి, అక్కడ శివరెడ్డి బ్రిడ్జ్ కావాలి, రోడ్లు కావాలి. అన్ని కార్యక్రమాలు కావడానికి మరి గౌరవ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని కూడా అనేక సార్లు కలిసి వాటికి కూడా నిధులు తెచ్చి పంపిణీ చేస్తాం. మనకు కావాల్సింది ఏంటి? రోడ్లు కావాలి, సాగునీరు కాలువలు కావాలి, మిగతా కార్యక్రమాలు కావాలి, స్కూల్ బాగుండాలి, విద్య వైద్యం బాగుండాలి. వాటి మీద కూడా ప్రతి స్కూల్ కూడా కొన్ని స్కూల్ పర్యటించడం మరి మనం కూడా చేస్తున్నాం. సమయం లేకుంటే ప్రజాపాలన కానీ కొత్త అభివృద్ధి కార్యక్రమాల్లో సమయం పోయింది. ఇంకా ఎలక్షన్లు వచ్చినాయి. నిన్ననే ఒక స్కూల్లో ఘటన జరిగింది. మరి అంతకుముందు వాతావరణం ఏంటంటే వార్డెన్స్ లేని సిస్టమ్, వార్డెన్స్ లేని పరిస్థితులలో అక్కడ కూడా మార్పు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తూ స్కూల్లో అయినా విద్యా వైద్యం పని కూడా ఇంప్రూవ్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తూ భువనగిరి అభివృద్ధి గురించి చెప్తున్నా. మళ్ళా ఒక 2 నిమిషాలు భువనగిరికి మహాదశ పట్టిందని చెప్తున్నా. ఒక 2 నెలల కింద చెప్పిన నేను భువనగిరికి మహాదశ పట్టింది. మనం గెలిచిన వారం రోజుల్లోనే భువనగిరికి స్పోర్ట్స్ స్టేడియం 60 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యిందని చెప్తున్నాం. దానికి స్థలము నేను కలెక్టర్ వెళ్ళి స్థలం ఫైనల్ చేసినాం. రెవెన్యూ మంత్రి పోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు
ప్లేస్గా డెవలప్ అవుతుంది. మొన్ననే వెంకటేశ్వర స్వామి కూడా కొత్తది వచ్చింది. అక్కడే మహాదేవపూర్ టెంపుల్ కూడా అక్కన్న మాతన కట్టిన టెంపుల్కు 40 కోట్ల రూపాయలు కనీసం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. అక్కడ భీమినగర్లో దాన్ని పేరు మోసిన టెంపుల్ దాన్ని అభివృద్ధి చేస్తాం. ఆ పోచంపల్లిలో మరి అక్కడ రింగ్ రోడ్ ఏదైతుందో దాన్ని పెద్దగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం. కొట్టి మినీ ట్యాంక్ బండ్గా కాకుండా పెద్దగా చేసే జూలూరు రోడ్ కనెక్ట్ చేస్తూ ఆ పోచంపల్లి బండే కాకుండా పోచంపల్లి యునెస్కో గుర్తించినటువంటి విలేజ్ దాన్ని ఆ హెరిటేజ్ విలేజ్ మరి క్రాఫ్ట్స్ విలేజ్ దానికి కూడా 30 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అక్కడే పోచంపల్లి కూడా మంత్రి గారికి వెంబడబడుతున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం వాళ్ళ స్కిల్ యూనివర్సిటీ రామానంద తీర్థ యూనివర్సిటీగా చేయాలని చెప్పి దేశం అది కూడా కార్యక్రమం చేస్తాం. మరి అట్లనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT కూడా కనుముక్కల కానీ కనుముక్కల యూనివర్సిటీ ఏదైతే పోచంపల్లి టెక్స్టైల్ పార్క్ ఉండేనో ఆడ IIHT కూడా తెచ్చుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే ఎన్ని కార్యక్రమాలు మిత్రులారా మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నాం. గత 10 ఏళ్ళ ఫలానా కార్యక్రమం మేము చేసినాం. ఒక దగ్గర 50 తెచ్చినాం, ఒక దగ్గర 100 కోట్లు తెచ్చినాం, ఒక్క పని చేసినామని చెప్పమనండి. ఒక్కటి ఎక్కడ ఉందా? ఏదో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజ్ వేసుకున్నాం. సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఎప్పుడైతే ఆ రోజు కూడా చెప్తున్నాం. ఈ రోజు నేను చెప్తున్న మిత్రులారా ఇప్పుడు చెప్పిన పనులన్నీ ఇంకా నిధులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య పాలన ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది. ప్రజల మనసులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మంత్రులు ఇద్దరు, ముఖ్యమంత్రి స్పందిస్తున్నాడు. నిధులు తీసుకొస్తాం, భోగిని అభివృద్ధి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఇక్కడ మన పార్లమెంట్ విషయానికి వస్తే మిత్రులారా పోయినసారి ఓడిపోయినాక ఎప్పుడు ఒక్కరోజు కూడా ఊరుకోలేదు. ఈ రోజు అవతల పక్క ఓడిపోయిన ఎమ్మెల్యే అవ్వకుండా ఎక్కడ అవ్వకుండా ఈరోజు మీకు నేను చెప్తున్న ఆ రోజు ప్రజలలో ఉంటుంది, ప్రతిపక్షంగా ఉంటుంది. ప్రతిపక్ష పాత్ర సంతోషంగా 9 ఏళ్ల పాటు నిర్వహించినాం. ప్రతి పనిలో ఉంటుంది. సర్పంచ్ల ఎలక్షన్లో తిరిగినాం, ఎంపీటీసీ ఎలక్షన్లలో తిరిగినాం, ఎంపీ ఎలక్షన్ తిరిగినాం. ఎంపీనైతే ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మరొకసారి చెప్తున్నా ఇది భోగిని నియోజకవర్గ గెలుపు ఇది మనందరం గెలుపుకున్న గెలుపని మీరందరూ కలిసి పనిచేసి ఆ రోజు కోమటిరెడ్డి గారిని గెలిపించారు. ఈరోజు మీ అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు వెంకరెడ్డి గారిని ఎట్లా గెలిపించినావో అదే స్ఫూర్తితోటి, అదే పట్టుదలతోటి, అదే అంతే కష్టపడి ఈరోజు చాలా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి. ఈ సందర్భంలో చెప్తున్నాం. మిత్రులారా మీకు ఒకటి చెప్తా, ఏది చేయని రైతు సమస్య ఇల్లు కట్టేది ఏది చేయని ప్రభుత్వాన్ని పాల్గొనినాం. 10 ఏళ్ళు మోసం చేసే ప్రభుత్వాన్ని పాల్గొనినాం. ఈ ప్రభుత్వము ఇక్కడ నల్ల చట్టాలైన రైతు చట్టాలకు ఆ బిల్లులు పార్లమెంట్లో బిల్లులు పెడితే దానికి సపోర్ట్ చేస్తాయి బీజేపీ. ఏదైతే కాశ్మీర్ బిల్లు సపోర్ట్ చేస్తాయి, ఏదైతే ట్రిపుల్ తలాక్ బిల్లు సపోర్ట్ చేస్తాయి, మరి సిఏఏ బిల్లు సపోర్ట్ చేస్తాయి, బీజేపీ తోటి దోస్తీ చేస్తాయి. ఇక్కడ దోస్తీ చేసుకొని ఓడగొట్టినాము. అక్కడ ఢిల్లీలో పని పట్టాలి ఈసారి, ఇక్కడ రాష్ట్రంలో పని పట్టడం. ఇక్కడ 15 సీట్లు గెలిస్తే అక్కడ మోడీ పని ఖతం అవుతుంది. అందులో భాగంగా భోగి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత మనందరిలో చెప్తున్నాం. ఈరోజు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అభ్యర్థిత్వం కూడా ఎట్లయింది? ఒక యూత్ కాంగ్రెస్ నుంచి కష్టపడి పని చేసి ఏళ్ళుగా కష్టపడి పని చేసిన వ్యక్తి నాకు మార్గదర్శకుడై ఈరోజు 5వ రోజు 5వ నియోజకవర్గానికి నన్ను వెంట పెట్టుకొని మీ అందరికీ మధ్య తీసుకొచ్చినటువంటి మా అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే ఈ నియోజకవర్గంలో 40 సంవత్సరాల తర్వాత భువనగిరి జిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసి మీరందరూ సహకరించి గెలిపించినటువంటి
విషయాన్ని మనం ప్రజలకు తెలియాలి. రేపు పొద్దుల్లో వాళ్ళు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కమిట్మెంట్ ఇచ్చినా చేయలేకపోయింది. దళితుని ముఖ్యమంత్రి చేస్తాన మొదటి నుంచి మొదలు పెడితే 3 ఎకరాల దళితుల భూమి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ ఫెయిల్ అయిన సబ్జెక్టు మనం మాట్లాడుతున్నాన్ని మార్పులు చేర్పులు చేసి మన హక్కులు కాలరాసే ప్రయత్నం నడుస్తుందని మీరందరూ గమనించాలి. మీరందరూ ఈసారి కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో మా సోదరులందరూ అన్ని కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మనము మన హక్కులు కోల్పోయేటువంటి పరిస్థితి ఉందని మీరందరూ కూడా మన జనాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అటు అమెరికా కానీ, అటు ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్లో కానీ వాళ్ళకి ఏ కష్టం లేదు. కానీ పరిపాలనకు వచ్చేసరికి 10 ఏళ్ల కంటే ఎక్కువ వాళ్ళు ఎవరికి కూడా అధికారం ఇయ్యరు. ఇస్తే నియంతలైతారన్న భయం. ఈరోజు మనం కూడా మోడీకి 3వ సారి ఓటేస్తే ఒక నియంత పాలన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. మనం ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని ఓటేసి ఒక ఉద్యమం లాగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే బీజేపీ కనుక పట్టం కడితే ఈరోజు భారతదేశంలో మనందరికీ కష్టకాలం వచ్చే అవకాశం ఉందని మన సోదరులందరికీ ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన అందరినీ సరితూగే విధంగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ భారతదేశం ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో ఉంది ఆర్థికంగా అంటాడు. ఒక సంస్థ చెప్తుంది మన తలసరి ఆదాయం 140వ స్థానంలో ఉన్నామంట. అంటే నరేంద్ర మోడీ మాట ముచ్చట సోషల్ మీడియా యూనివర్సిటీలో మనకు ప్రచారం చేసినే తప్ప వాస్తవంగా ఏం చేయలేదు. మనం ఈ విషయాలను ప్రజల మధ్యన తీసుకుపోవాలి. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వాట్సాప్ ద్వారా మన నాయకులను కించపరిచే విధంగా ప్రజల మధ్యన మనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మీ అందరికీ వాట్సాప్లు ఉన్నాయి, మీ అందరికీ ఫేస్బుక్లు ఉన్నాయి. నాకు తెలిసి 90% ఉన్నాయి. మనం వాడుకోవట్లేదు. మన సోషల్ మీడియాను మనం కరెక్ట్గా వాడుకోవట్లేదు. మనం సోషల్ మీడియా ద్వారా మన నాయకులు చెప్పే ప్రతి అంశాన్ని ప్రజల మధ్యన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు సోషల్ మీడియాను వాడుకొని టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టిరో అదేవిధంగా 25 రోజులే ఉంది. ఈ 25 రోజులలో మనం కాంగ్రెస్ పార్టీ ఎంపీలను తెలంగాణలో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనం గెలిపించుకున్నట్టయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఢిల్లీలో మనం ఎంపీలు, మేమందరం కలిసి మీకోసం గలమిప్పి పార్లమెంట్లో మీకోసం పోరాటం చేసి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకొని మన బంగారు భవిష్యత్తు దారి వేయడానికి అవకాశం ఉంటుంది. రేపు నెల రోజుల తర్వాత మొన్ననే రేవంత్ రెడ్డి గారు రాజగోపాలన్న ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ ఉండి మేమందరం కూర్చున్నప్పుడు ఒకటే చెప్పిండు. ముఖ్యంగా ఇంకా ఎన్నికలు పెట్టుకుంటూ పోతే చాలా టైం ఉంది. ఇప్పటికే మనం 150 రోజులైంది, మధ్యన ఎన్నికలు వచ్చినాయి. ఒకేసారి ఎన్నికలు కంప్లీట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4వ తారీఖు జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన వెంబటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా తెస్తా అని చెప్పి, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నిక కూడా మనకు అదే విధంగా చూసి మీరు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు ఏ బూతులలో మీరు నిజంగా లీడ్ తెచ్చుకుంటారో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకే టికెట్ ఇస్తారని ఇక్కడి నుంచి చెప్తున్నాం. రేపు మీరు గెలిపించుకోండి. అనిల్ అన్న ఎట్లా గెలిపించుకున్నారు కాబట్టి నిర్లక్ష్యం వహించకండి. అయిపోయింది. తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది, ఇక మనం చల్ల కూర్చోవచ్చు అనుకోదు. తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది, పార్లమెంట్లో గెలిపించుకోవాలి. తర్వాత మీరు కూడా గెలిచి సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు కావాల్సిన అవసరం ఉంది. ఇది మనసులో పెట్టుకొని రానున్న 25 రోజులు పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే నేను ఒకటే చెప్తున్నా, నేను ఈరోజు ఈ సమావేశం ముఖ్య అతిథి ఈరోజు ఎన్నికల ప్రచార సభగా విజయవంతం సభగా ఉంది. ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరులు కుటుంబాన్ని చేసుకోకుండా కవిత చేసుకునే కదా వచ్చే బతుకమ్మ కవిత ఇక్కడ బతుకమ్మ అంటారు. రూపాయలు
టీఆర్ఎస్